శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. ఇది మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చెయ్యండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్యరాశిలోకి వచ్చింది. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులని పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో కేతు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో గురువు బాగున్నారు. 5 గ్రహాల యొక్క స్థితి అద్భుతంగా ఉన్న కారణంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ధన ఆదాయం బాగుంది. అలాగే కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంది. మానసికమైన సంతృప్తికి లోనయ్యి ఉన్నారు. అధికమైన పరీక్షలు, ఆ పరీక్షలకి తట్టుకొని నిలబడి ప్రశంసలు అందుకొని విజయావకాశాల వైపుగా దూసుకొని వెళ్తున్నారని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో 2 గ్రహాల యొక్క అనుకూలత, అందున రవి బుధుల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాతకోత పరీక్షలలోనూ విజయం మీదే, మౌఖిక పరీక్షలలోనూ విజయం మీదే. మిత్రుల్ని దగ్గరికి చేరదీసుకోవడంలో అనుబంధం బాగా పెరుగుతోంది. శత్రువుల్ని ఆదరించి వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని తగ్గించేస్తారు. ఇది కూడా ఒక సక్సెస్కి ఉదాహరణగా తెలియచెప్పుకోవచ్చు మీకు. అలాగే దారి మార్గాలు బాగున్నాయి. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణాల రీత్యా విశేషాంశాలు ఉంటాయి. ఇది కూడా చెప్పదగ్గ సూచన. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు. అష్టమ శని సంచార దోషం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఏదైనా
కొంచెం మానసికమైనటువంటి అశాంతి ఏర్పడింది అంటే యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే అనారోగ్యం ఉన్నా కూడా మీరు ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. ఇది కూడా చెప్పదగ్గ సూచన. అనేక విధాలుగా బాగుంది, మీకు బంధువర్గ రీత్యా బాగుంది. అయితే కోర్టు వ్యవహారాలు మటుకు కొంత ఇబ్బంది పెడుతున్నాయి, వాయిదా వేయండి. ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వాయిదా వేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు తగ్గే విధంగా ఉన్నాయి, ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలలో కూడా ఇంకా కొంచెం మంచి సంబంధాలు వెతకండి, కొంచెం ఓర్పు అవసరం. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి శారీరక కష్టం పెరుగుతూ ఉంది. విద్యార్థులు మరింత కృషి చేయాలి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అయితే సంతానం పట్ల కొంచెం మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి సప్తమంలోకి వచ్చి ఉన్నది. ఇది రాజకీయంగా బాగుంటుంది కానీ ఇతరత్ర అంతగా అనుకూలత కాదు. చంద్రుని యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి మీ మనోవ్యాకులత తగ్గిపోయి అనేక రకాల అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరగడము, బంధుమిత్రుల సహాయ సహకారాలు పెరగడము జరుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయ విషయంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతున్నాయి, ఇది చెప్పదగ్గ సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని మరింత మనశ్శాంతితో ఉండండి. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహస్సూర్యాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.